ధర్మస్థల కుట్రలో నటుడు ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వినిపిస్తుంది? ప్రకాష్ రాజ్ గారు, నాకైతే ఇందులో మీరు ఉన్నారేమో అనే అనుమానం వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ గారు ధర్మస్థల కుట్రలో ఉన్నారని ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆయన ఉన్నారు అని అనుకోవడానికి కారణం ఏంటి? ఈ 200 కోట్ల కుట్ర ఏంటి? చెన్నయ్య అనే మాస్క్ మ్యాన్ ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు చెప్తా అనేది మనం ఒకసారి చూద్దాం. సంవత్సరం క్రితం ధర్మస్థల కుట్ర తెర మీదకి వచ్చింది. అక్కడ చాలా మందిని చంపేసి ఖననం చేశారని, అది కూడా 14 to 30 years మధ్య ఉన్నటువంటి అమ్మాయిలని వాళ్ళ మీద అత్యాచారం చేసి హత్య చేసి బయటికి రాకుండా పూడ్చిపెట్టారు అనేటువంటి వార్త బాగా హల్చల్ చేసి, మాస్క్ మ్యాన్ ఒక అతను ఒక సంచిలో పుర్రె 4 ఎముకలు తీసుకొని పోలీసుల దగ్గరికి రావడం, ధర్మస్థలలో నేను ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను, అక్కడ జరిగిన కుట్రలన్నీ నాకు తెలుసు, ఆడవాళ్ళ మీద జరిగిన అరాచకాలన్నీ నాకు తెలుసు, నేనే ఆ శవాలని పూడ్చిపెట్టాను, నేనే ప్రత్యక్ష సాక్షిని, రండి మీకు తవ్వి చూపిస్తానని పోలీసులను తీసుకువెళ్ళడం, దాదాపు నెల రోజుల ఆపరేషన్ జరగడం, తవ్విన ప్లేసుల్లో ఒక్క ప్లేస్లో కూడా ఈ ఆనవాళ్లు దొరకకపోవడం, మరలా ఆ మాస్క్ మ్యాన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టడం, విచారణలో నిర్గాంతపోయేటువంటి నిజాలు బయటికి రావడం. ఏంటంటే ధర్మస్థల మీద కుట్ర చేయమని నాకు ఒక వ్యక్తి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను, నువ్వు అందులో పనిచేసి మానేసావు కాబట్టి నువ్వు చెబితే నమ్ముతారు, సో నీకు 50 లక్షలు ఇస్తాం ఈ ఆపరేషన్కి అని చెప్పి గ్యాంగ్ సభ్యుడు గిరీష్ అనే వ్యక్తి చెన్నయ్యతో మాట్లాడాడు. ఈ చెన్నయ్య దానికి ఓకే చేశాడు, అందుకని పోలీసులను సంప్రదించాడు. ఇక జరిగిన కుట్ర అంతా మీకు తెలుసు. అసలు ఈ ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు బయటకు వస్తుందంటే, చెన్నయ్య కోర్టులో ఇచ్చినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిలో ప్రకాష్ రాజ్ పేరు రాశారట. ఈ విషయాన్ని కర్ణాటకకు చెందిన కన్నడ ప్రభ అనేటువంటి వార్తాపత్రిక రాసింది. దాంట్లో ఏం రాసిందండి, గిరీష్ అనే వ్యక్తి నైట్ ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఇచ్చాడు. అటువైపు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి నాతో ఏమన్నాడంటే, నువ్వు ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేస్తే జూన్ 29వ తారీఖు వచ్చి నిన్ను కలిసి హగ్గిస్తాను, నీకు సంబంధించిన విషయాలని మేము చూసుకుంటాం అని చెప్పి మాట్లాడి, ఆ మాట్లాడిన వ్యక్తే ప్రకాష్ రాజ్ అని ఆ అఫిడవిట్లో రాసింది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చెన్నయ్య అనే వ్యక్తి ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు రాశారు? గిరీష్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్కి ఎందుకు ఫోన్ చేశాడు? 200 కోట్ల రూపాయలు కేరళ నుంచి కర్ణాటకలో ఈ కుట్ర చేయాలని డబ్బు ఎందుకు వచ్చింది? దీని వెనక అసలు ఏం నడుస్తుంది? మహేష్ శెట్టి తిమ్మరోడి అనే వ్యక్తి చిన్నయ్యను ప్రలోభ పెట్టాడట, నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు ఈ ఆపరేషన్ చేయి, ధర్మస్థలలో భక్తి కాదు ఉంది, మొత్తం రక్తే, నువ్వు ధర్మస్థలలో ఉన్నటువంటి ఎవరైతే ధర్మస్థల అర్చకులు కానీ ధర్మస్థలాన్ని నిర్మించి నడిపిస్తున్నటువంటి వంశస్థులు కానీ ప్రస్తుతం ఉన్న ఆ వంశ వారసుల మీద కానీ ఇలాంటి ఒక ప్రాపకాండ చెయ్యి, నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారట. అసలు ఈ విషయం మీద ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ ఏం స్పందించాడు? ప్రకాష్ రాజ్ హస్తం ఉందని బలంగా నమ్మడానికి కారణాలేంటి అనేది మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ప్రకాష్ రాజ్ ఏమంటారంటే, ఒరే బాబు మీ దండం పెడతారా, దయచేసి నన్ను ఇలాంటి స్కాముల్లో ఇరికించు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను వస్తాను, బయట షూటింగ్లో ఉన్నాను, వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అంటే ఆయన ఎట్లా, ఒరే బాబు నేను వస్తున్నాను అనలేదు కానీ నేను చెప్తున్నా, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏంట్రా నా పేరు ఇరికిస్తారు ధర్మస్థలంలో, నాకేం పనరా, నాకేం అవసరం, నన్ను ఎందుకు కలుపుతారు మీరు, నా సంబంధం లేదు అని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నాడండి? నేను వస్తాను, వచ్చి వివరణ ఇస్తాను అని అంటున్నాడు. ఇదొకటి. అసలు ప్రకాష్ రాజ్ హస్తం ఉందేమో అని ఎక్కువ మంది నమ్మడానికి కారణం ఏంటి తెలుసా? మొదటి నుంచి హిందూ ధర్మం మీద వ్యతిరేకంగా ఉండడం. ఆయన సనాతన ధర్మాన్ని అంతం చేస్తానని తమిళనాడులో, అంటే సనాతనాన్ని అనుసరించే వాళ్ళని కూడా అంతం చేస్తాను అని ప్రకాష్ రాజ్ అన్నాడని వార్తలు బయటకు వచ్చాయి. ఆయన అన్నాడో లేదో కానీ జనాలు నమ్మేస్తారు, ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంది. సనాతన ధర్మం మీద బురద చల్లుతాడు, ఇండియా కూటమి నేతలతో టైఅప్ అవుతాడు, ఉమర్ ఖలీద్ లాంటి, షర్జిల్ ఇమాం లాంటి టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం గురించి మీకు ఆల్రెడీ చెప్పాడు. ఢిల్లీలో జరిగిన పెద్ద పెద్ద సంఘటనల వెనక వీళ్ళిద్దరు ఉన్నారు. అఫ్జల్ గురికి ఉరిశిక్ష విధించొద్దని ప్రొటెస్టులు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్లో కూడా మాట్లాడాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ధర్మస్థల వివాదంలో కూడా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఉన్నాడా అనే అనుమానం జనాలకు వస్తుంది. ఉన్నాడా అని పోలింగ్ పెడితే ఖచ్చితంగా ఉన్నాడనే ఎక్కువ మంది సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. అది కాకుండా ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎక్కువ సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. పైగా ఈ మధ్యన ఒక వార్త బయటకు వచ్చి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి హిందూ కాదు, క్రిస్టియన్, ఆయన పేరు ప్రకాష్ రాయ్ ఆంటోనీ, వాళ్ళ కుటుంబం మొత్తం సువార్థికులే అని నటుడు సూర్య ఒక ప్రేయర్ లో చెప్పాడు. అంటే ఏదో సువార్త సభలు జరుగుతుంటాయి కదా, అందులో చెప్పాడు. కానీ ప్రకాష్ రాజ్ అని ఎందుకు పిలిపించుకుంటున్నాడంటే, క్రైస్తవుడని బయట ప్రపంచానికి తెలియకూడదు, ఓట్లు కావాలి, క్రైస్తవుడు అని చెప్తే హిందువులు ఓట్లు వేయరు, అందుకే ప్రకాష్ రాజ్ ఈ అవతారం ఎత్తాడని నటుడు సూర్య మాట్లాడు. అంటే ఇప్పుడు ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ హస్తం ఉందని ప్రజలు బలంగా నమ్మడానికి ఇవన్నీ కారణాలు. ఆయన క్రైస్తవుడు అయ్యుండి చెప్పుకోకపోవడం, క్రైస్తవుడు అవడం తప్పు కాదు, చెప్పుకోకపోవడం తప్పు. రెండోది సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం. మూడోది ఇండియా కూటమి నేతలతో చేతులు కలపడం. నాలుగోది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వ్యక్తుల్ని ఈయన సపోర్ట్ చేయడం. ఇవన్నీ అంశాలు కూడా ప్రకాష్ రాజు ధర్మస్థల ఇన్సిడెంట్లో ఉన్నాడేమో అని చెప్పుకోవడానికి కారణాలు అవుతాయి.
ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంత పెద్ద కుట్ర, హిందువుల్ని బదనాం చేసేటువంటి కుట్ర, హిందువుల మీద గుడ్డగాల్చి విసిరేసినటువంటి కుట్ర, హిందూ ఆలయాల మీద ప్రజల నమ్మకాన్ని తగ్గించేటువంటి కుట్ర, హిందూ దేవుళ్ళని నమ్ముకునేటువంటి వ్యక్తులు, ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తులు, ఆలయ దాతలు, ప్రదాతలు, విరాళం ఇచ్చిన వ్యక్తులు అందరూ కూడా అరాచకాలు సృష్టించారు అని నమ్మించేటువంటి అతిపెద్ద కుట్ర ధర్మస్థల వివాదం. ఒక్కసారిగా దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా మైండ్ చెడిపోయింది. వామ్మో, ధర్మస్థల అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ట్రస్ట్. అక్కడ ఎన్నో వేల మందికి సేవ చేయబడుతుంది, అన్నదానం చేస్తారు, ఎన్నో కళలు నేర్పిస్తారు. అలాంటి ఒక ఆలయంలో ఇంతటి దారుణమైనటువంటి ఆకృత్యాలు జరిగాయా? ఆడపిల్లల మీద అరాచకాలు జరిగాయా? ప్రశ్నిస్తే చంపేశారా అని ఒక్కసారిగా జనమంతా నిర్గాంతపోయినటువంటి సమయం సంవత్సరం క్రితం జరిగింది. దానిలో కుట్ర ఉందని నెలదిరక్క ముందే తేలిపోయింది. మరి తేలిపోయిన తర్వాత కుట్ర వెనుకున్నటువంటి కుట్రదారులు ఎవరనే అంశం తెలియాలి కదా. దానిలో పోలీసులు విచారణ చేపడుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చారు. అయితే దీనిలో ప్రధాన నిందితుడైనటువంటి చిన్నయ్య తను కోర్టుకు సమర్పించేటువంటి అఫిడవిట్లు ప్రకాష్ రాజ్తో మాట్లాడాను అని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా రాయండి. మరి ఈ ధర్మస్థల కుట్రలో ప్రకాష్ రాజ్ హస్తం ఉందంటారా? లేకపోతే ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని గట్టిగా ఖండించవచ్చు కదా, నేను వచ్చాక మీడియాతో మాట్లాడతాను, వివరణ ఇస్తాను. మనం లేనప్పుడు లేమని చెప్తాం, ఇంకా వివరణ ఇచ్చేది ఏంటంటే నాకు అర్థం కాదు, ఈ రోజు నేను స్టూడియోలో లేనంటే లేను, లేనురా బాబు నేను స్టూడియోలో లేను, ఇంకా దాని మీద వివరణ ఇచ్చేది ఏముంది. మీరు స్టూడియోలో లేరు అని ఎవడో అన్నాడు అనుకో, నేను వచ్చి వివరణ ఇస్తా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల మీద ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని అంశాలు కూడా ప్రకాష్ రాజ్కి ఎక్కువ సంబంధం ఉందేమో అని అనిపించేటువంటి అంశాలు. అందుకే నా అభిప్రాయం కూడా నేను చెప్పాను. చాలా మంది వారి అభిప్రాయాలు చెప్పడానికి ఫీల్ అవుతూ ఉంటారు. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను, ఉండే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటారు తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మత్ స్టూడియోస్.